హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,55,177 మంది ఓటర్లు ఉన్నారు. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ పాలిటిక్స్ హాట్గా సాగుతుంటాయి. ఈ నియోజకవర్గంలో మొదట్లో తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉండేది. ఇప్పటి వరకు మొత్తం 15 సార్లు ఎన్నికలు జరగగా టీడీపీ 6 సార్లు, ఇండిపెండెంట్లు 3 సార్లు, వైసీపీ 3 సార్లు, కేఎల్పీ 2 సార్లు, జనతా పార్టీ ఒక్కసారి చొప్పున విజయం దక్కించుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ధర్మాన ప్రసాదరావు ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు, టీడీపీ అభ్యర్థి అప్పల సూర్యనారాయణ గుండా మరియు పీఆర్పీ అభ్యర్థి కోర్ను నాగార్జునలపై పోటీ చేసి 4,470 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి గుండా లక్ష్మీదేవి, వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు మరియు కాంగ్రెస్ అభ్యర్థి చౌదరి సతీష్ పై పోటీ చేసి 24,131 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు, టీడీపీ అభ్యర్థి గుండా లక్ష్మీదేవి, జేఎస్పీ అభ్యర్థి కోరాడ సర్వేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థి చౌదరి సతీష్ మరియు బీజేపీ అభ్యర్థి చల్లా వెంకటేశ్వరరావులపై పోటీ చేసి 5,777 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు, టీడీపీ అభ్యర్థి గొండు శంకర్రావు, జేబీఎన్పీ అభ్యర్థి రాగోలు నాగశివ మరియు కాంగ్రెస్ అభ్యర్థి అంబటి కృష్ణారావుల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.